హాయ్ ఎవ్రీవన్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ కి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ నుంచి 4 గ్యారంటీలు. ఫస్ట్ వన్ ఈస్ ఔటర్ వరకు గ్రేటర్ మహానగరం కాస్త మెగా నగరం కాబోతుంది. మనకున్న 20 మున్సిపాలిటీస్ 7 కార్పొరేషన్స్ జిహెచ్ఎంసీ లో కలిపేసింది. సో జిహెచ్ఎంసీ లోకి రావడం వల్ల రోడ్ వైడింగ్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, సివరేజెస్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, పార్క్స్ డెవలప్మెంట్ మ్యాండేటరీగా చేయాల్సి వస్తుంది. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరొకసారి పరిగెత్తబోతుంది, దూసుకెళ్తుందని చెప్పడానికి ఇది మొదటి గ్యారంటీ. సెకండ్ గ్యారంటీ హిల్ట్ పాలసీ. సో గవర్నమెంట్ ప్రజెంట్ టీజీఐఐసి ఏఐఎల్ఏ అండర్ లో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కావచ్చు, ఒకప్పుడు సిటీకి అవుట్స్కట్స్ అనుకుని నిర్మించిన ఇండస్ట్రియల్ ఏరియా సిటీ సెంటర్ లో కావడం వల్ల ఇబ్బంది అవుతుంది. సో ఆ ఇండస్ట్రీస్ అన్ని కూడా రీజనల్ రింగ్ రోడ్ దగ్గరికి తరలించి ఆ ఇండస్ట్రీ ఏరియాలో ఉన్న 9,000 acres మన సాఫ్ట్వేర్ కంపెనీ షాపింగ్ మాల్స్ నిర్మించడానికి కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. టు రెడ్యూస్ ద పొల్యూషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ టు ఇంక్రీజ్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ అవుట్స్కట్స్. థర్డ్ గ్యారంటీ కోకాపేట్ లో మళ్ళీ కోట్లు. ఇంతకుముందు మనకు రాయదుర్గంలో 177 crores అమ్ముడుపోయినప్పుడు కోకాపేట లో పోలే కదా 100 కోట్ల నుంచి అని చెప్పి చాలా మంది అభ్యంతరం, డౌట్స్ వ్యక్తపరిచారు మనకు. బట్ రీసెంట్ గా కోకాపేటలో 137 crores తన రికార్డ్ ని తనే బద్దలు కొడుతూ రియల్ ఎస్టేట్ మరొకసారి హైదరాబాద్ లో స్ట్రాంగ్ గా ఉందని చెప్పి ఒక